ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. నవీన్, కాళేశ్వరం సంబంధించి ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అప్పట్లో బీఆర్ఎస్ లో ఉన్న ఈటెల రాజేందర్ కూడా ఏం మాట్లాడారో మనం చూసాం. సో కేసీఆర్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా లేకపోతే ఏదైనా లేఖ పంపిస్తారా అన్న ఒక సందిగ్ధత కూడా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ తో భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా చూడొచ్చు పరిణామాలు? హరీష్ రావుతో పాటు పలువురు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. దాదాపుగా ఒక గంట సేపుగా ఈ సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద కాళేశ్వరం అంశంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు మేడిగడ్డ కుంగుబాటుతో పాటుగా కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, సో రీడిజైనింగ్ పేరిట ఏ విధంగా ఎస్టిమేట్స్ పెంచి వాటిని కమిషన్ల రూపంలో ఏ విధంగా ఇటు పార్టీ అవసరాల కోసం కావచ్చు లేదా ఇతరత్ర వాటికి ఎట్లా మళ్లించారనేటువంటి అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ పదే పదే బహిర్గతం చేస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అంశాల మీద ఇప్పటికే కమిషన్లు కూడా వేశారు. దాంట్లో భాగంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఇది విచారణ దాదాపుగా పూర్తవుతున్నటువంటి సమయంలో కేసీఆర్కి నోటీసులను కూడా ఇచ్చారు. అయితే కేసీఆర్ దాన్ని విచారణకు హాజరు కాలేనని చెబుతూనే ఆ కమిషన్ వ్యవహార తీరు మీద ఇటు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో కమిషన్ పూర్తిగా ఒక పారదర్శకంగా పనిచేయట్లేదు, రాజకీయ ఉద్దేశాల మేరకు పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో సో ఆ కమిషన్ నుంచి ఇటు నరసింహారెడ్డి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత ఆ కమిషన్ సంబంధించినటువంటి విచారణ మళ్ళీ మరొక కమిషన్ కు రేవంత్ రెడ్డి సర్కార్ అప్పగించింది. ఇక కాళేశ్వరం విషయానికి వస్తే సో కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వాన్ని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని దోషిగా చూపించేటువంటి ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ చేసింది. అలానే ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కాళేశ్వరం విచారణకు సంబంధించి ఇప్పటికే అనేక దఫాలుగా ఈ విచారణ పూర్తయింది. దాదాపుగా ఒక ఏడాదిన్నరకు పైగా ఈ విచారణ జరుగుతూ వస్తుంది. సో ఇప్పటికే విచారణ గడువు పూర్తయినప్పటికీ కూడా దాన్ని మరొక 2 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇప్పటికే కాళేశ్వరం విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా సో అప్పుడు పనిచేసినటువంటి చీఫ్ సెక్రటరీతో పాటుగా అప్పుడున్నటువంటి ఇరిగేషన్ అధికారులు, అలానే ప్రభుత్వ అధికారులు, కలెక్టర్లు, అలానే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. అయితే ఇప్పుడు ఇక చివరగా సో కేసీఆర్ తో పాటుగా గత గవర్నమెంట్లో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసి తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావుతో పాటుగా అలానే గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ని కూడా కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపారు. సో షెడ్యూల్ ప్రకారంగా చూస్తే జూన్ 5వ తారీఖున కేసీఆర్, అలానే 6వ తారీఖున ఈటెల రాజేందర్, 9వ తారీఖున హరీష్ రావు కమిషన్ ముందర హాజరు కావాల్సి ఉంది. అయితే కొంత రాజకీయాలు తెలంగాణలో కింద వేడి పుట్టిస్తున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ వచ్చింది. సో ఎట్టకేలకు దీనికి కేసీఆర్ తెరదించారు. కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని చెప్పని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. సో దీనికి సంబంధించి ఇటు హరీష్ రావుతో పాటుగా కేటీఆర్ తో అనేక మార్లు తన ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ అయ్యారు. సో ఎట్టకేలకు ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్ తో కూడా కేసీఆర్ మాట్లాడిన తర్వాత సో ఈ విచారణకు ఆయన ఫిజికల్ గానే హాజరు కావాలని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కేసీఆర్ హాజరు కావడాన్ని ఒకంత పార్టీ దీన్ని ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. సో మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని కాళేశ్వరం విషయంలో అవినీతికి పాల్పడ్డారనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి కేసీఆర్ ని ప్రజాకోర్టులో దోషిగా నిలబడేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, మరోవైపు తెలంగాణకు కాళేశ్వరం ద్వారా ఏ మేరకు గత ప్రభుత్వం మేళ్లు చేసింది, తెలంగాణలో ఇప్పుడు పారుతున్నటువంటి నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ద్వారానే అనేటువంటి అంశాన్ని కేసీఆర్ చెప్పాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ విచారణను మరొకసారి తనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో 5వ తారీఖున తెలంగాణ భవన్లో భారీ ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరితోని సమావేశం నిర్వహించి సో అటు నుంచి నేరుగా ఈ నేతలందరితో కలిసి కాళేశ్వరం విచారణ జరుగుతున్నటువంటి జస్టిస్ పినాకిని ఘోష్ కార్యాలయానికి వెళ్లి అక్కడ విచారణలో పాల్గొన్న తర్వాత మళ్ళీ తెలంగాణ భవన్కి వచ్చి మీడియాను అడ్రస్ చేయాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేటువంటి ప్రయత్నాలను కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా పాల్గొనేందుకు అమెరికా వెళ్ళినటువంటి కేటీఆర్ సో 4వ తారీఖునే హైదరాబాద్కు రావాలని చెప్పిన ఆయన నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద 5వ తారీఖున అసలు తెలంగాణలో ఏం జరగబోతుంది, కాళేశ్వరం ముందర కేసీఆర్ విచారణకు హాజరు కావడంతో పాటుగా ఈ అంశాన్ని తనకు ఎట్లా అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. సో పినాకిని ఘోష్ కమిటీ ఇప్పటికే అనేక మార్లు
అధికారులను విచారణకు పిలిచినటువంటి నేపథ్యంలో కొత్తగా కేసీఆర్ ఏం అడగబోతుంది, కేసీఆర్ ఏం సమాధానం చెప్పబోతున్నారు, సో ఆ రోజు ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎట్లాంటి బల ప్రదర్శన చేయబోతున్నారు, సో విచారణకు హాజరై వచ్చిన తర్వాత కేసీఆర్ మీడియాని ఎట్లా అడ్రస్ చేయబోతున్నారు అనేటువంటిది మాత్రం కొంత ఉత్కంఠగా అయితే మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద విచారణకు కేసీఆర్ హాజరు కావాలని తీసుకున్నటువంటి నిర్ణయం సో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా పనికి వస్తుంది అనేటువంటి మాత్రం చూడాల్సి ఉంది. సో నవీన్ అయితే అంటే కాళేశ్వరానికి సంబంధించి మొత్తం అన్ని తానే కేసీఆర్ చూసుకున్నారని, అంటే ఎక్కడ కట్టాలి, ఏ విధంగా డిజైన్ మార్చాలన్న దానికి సంబంధించి కూడా కేసీఆర్ అందులో కీలక పాత్ర పోషించారు, తానే స్వయంగా తన మానసపుత్రిక అన్నట్టుగా కూడా దాని గురించి వ్యాఖ్యానించారని ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు విచారణను ఎదుర్కోబోతున్న నేపథ్యంలో మరి ఏ విధంగా బీఆర్ఎస్ కూడా సన్నద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? సో ముందు నుంచి మీరు అన్నట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టుకి కర్త కర్మ క్రియ అన్ని కూడా కేసీఆర్. ఎందుకంటే గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో దీన్ని తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అక్కడ నీళ్లు లేవని చెప్పేసి కేసీఆర్ కాళేశ్వరం దగ్గర ఈ ప్రాజెక్టును కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఆయనే ఒక ఇంజనీర్గా మారి సో రోజుల తరబడి ఆయన తన కార్యాలయంలో ఒక గూగుల్ ఎర్త్ మ్యాప్లను చూసుకుంటూ అధికారులందరినీ కూడా కూర్చుండబెట్టుకొని సో ఎక్కడ నీళ్లు ఉంటాయి, ఎక్కడ బరాజులు కట్టాలి, ఎక్కడ కాలువలు కట్టాలి, ఎక్కడ లిఫ్ట్లు నిర్మించాలనేటువంటి అన్ని నిర్ణయాలు కూడా కేసీఆర్ తీసుకున్నారు. సో మన వైపు కాంట్రాక్ట్లు కూడా ఎవరికి ఇవ్వాలి, సో ఎంత ఎస్టిమేషన్ అనేటువంటి అన్ని అంశాలు కూడా కేసీఆర్ దగ్గర నుండి చూశారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టున్నటువంటి సమయంలో పూర్తయినటువంటి సమయంలో ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా పదే పదే చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి కేసీఆర్ కి సంబంధించినటువంటి బ్రెయిన్ చైల్డ్. సో దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలో సో అధికారులు కూడా విచారణకు హాజరైనటువంటి సందర్భంగా పూర్తిగా తామంతా కూడా నిమిత్త మాత్రం మాత్రమే. సో దీనికి సంబంధించి పూర్తిగా ఎగ్జిక్యూషన్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కేసీఆర్ అనేది చెప్పారు. సో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి మరి అవినీతి ఏంటి, ఎంత ఎస్టిమేషన్స్ పెంచారు, సో ఎంత ఖర్చు పెట్టారు, సో ఖర్చు పెట్టినంతా కూడా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారు అనేటువంటి అన్ని అంశాలను కూడా కమిషన్ ఇప్పటికే పరిగణలోకి తీసుకుంది. సో మొత్తం మీద ఈ ఆరోపణల మీద సో కేసీఆర్ ఏం ఆన్సర్ చెప్తారనేది మాత్రం ఉత్కంఠగా మారింది. దీనికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా కేసీఆర్ విషయంలో ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక ఇంత ఆసక్తిగా అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ నవీన్.